హల్లెలూయా. కొంతమందికి ముద్దు పేరు పిలిచి 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 అసలేని పేరు ఏంటో అర్థం కాదు ఒక్కోసారి కదా. ఒక ఆమెను ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం నాకు. ఆమెను పిలిచి 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 ఒకరోజు అసలు మీ పేరు ఏం పేరు అని అడిగాను ఒకరోజు. హల్లెలూయా. కొంతమందికి పేర్లు అసలేని పేర్లు ఏంటో, మరి ముద్దు పేర్లు ఏంటో. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేనిలో జ్ఞానం ఉంది? కుటుంబాలలో జ్ఞానం ఉండాలి. జ్ఞానం చేత ఒకరి గదులు అంటే నింపబడతాయంట. హల్లెలూయా. దేనిలో దేవునితో సహవాసం ఉంది, దేనిలో ఐక్యత ఉంది, దేనిలో జ్ఞానం ఉంది. హల్లెలూయా. దేనిలో ప్రేమ ఉంది. హల్లెలూయా. అందుకే మన ఆదాము గారు అవ్వమ్మ బయటకు వచ్చిన వెంటనే ఏమన్నాడు తెలుసా? కదా, అప్పటిదాకా దేవుని చూసేవాడు, అప్పటిదాకా దేవా స్తోత్రం అనేవాడు. ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి ఆమెను ముందర నిలబెట్టేసరికి దేవుడు ఏమైనా స్క్రిప్ట్ రాసిచ్చినాడా? ఏమని? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇలాగ ఆమె చూసిన వెంటనే చెప్పు నాయన అన్నాడా? దేవుడు కూడా బిత్తరపోయినాడు. ఓరు ఈడేంద్ర స్వామి నాయన, ఆమె వచ్చిన వెంటనే కవిత్వాలు, అసలు ఆదాములో నుంచి కవిత్వాలు వస్తాయనే విషయంలో దేవుడికి అప్పుడు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికే షాకులు ఇచ్చింటారు మన వాళ్ళు చాలామంది. హల్లెలూయా. అవును, దేవుడు షాక్ అవుతుంటాడు కదా. చూడండి, శతాధిపతి విశ్వాసాన్ని చూసి దేవుడు అన్నాడు, వామ్మో ఏంది ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసాన్ని చూడగలుగుతానా అంటే దేవుడికి ఆశ్చర్యం వేసింది. మన విశ్వాసము ఒక్కోసారి దేవుడికి ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది. అలాగనే నేను అనుకుంటున్నాను, ఆదాము కవిత్వం చూసి దేవుడే బిత్తరపోయాడేమో. ఓర నాయన వీడు మామూలుడు కాదురా స్వామి కదా. అంటే ఎంత ప్రేమ, అంత ప్రేమ. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే సాతాను కాదు అన్న ఎప్పుడు చెప్తుంటాడు, వానికి అంత మర్యాద ఇవ్వకండి, అపవాది అని గౌరవంగా పిలిచాకండి, వానికి ఒక టైటిల్ ఉంది, ఏంటి? సిగ్గులేనోడు. హల్లెలూయా. సిగ్గులేనోడు ఎప్పుడైతే వచ్చాడో, ఎప్పుడైతే పరిచయం అయ్యాడో కదా, ఏమన్నాడు తెలుసా? ఆదాము ఎక్కడున్నావు అన్న వెంటనే, అప్పుడు ఆదాము ఎక్కడో దాక్కొని వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆదాము నేను తినవద్దన్న పండును తిన్నావా అని అంటే కదా, అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నారి నడుము మురారు అన్నాడా? ఏమన్నాడు? ఇదిగో నీవిచ్చావు చూడు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిది తప్పు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆదాము ఎవరి మీద బ్లేమ్ వేశాడు కదా. అంటే నేను అనుకుంటున్నాను, దేవుడు ఇట్లా కళ కొట్టుకుంటాడు, ఓరే నాయనో నా మీదే నింద వేసావు కదరా స్వామి, నువ్విచ్చావు చూడు ఆ స్త్రీని. హల్లెలూయా. ఆ రోజు కవిత్వం చెప్పేటప్పుడు ఈ మాట అనలేదే, ప్రభా నా నారి నడుము నాయన నాకు ఏంటి ప్రభా, నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయనా, నేను ఒక కవిత్వం నేను చెప్తాను ప్రభా అని అంటే పోనీలేనిందు. ఆ రోజు పర్మిషన్ లేకోకుండా అన్ని మాటలు మాట్లాడినాడు, ప్రేమ ఉన్నాడు. సాతానుగాడు పరిచయం అయిన తర్వాత ప్రేమ అంతా పోయేసరికి ఏమైపోయింది తెలుసా? వెంటనే నీవిచ్చావు చూడు ప్రభా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో సాతాను పనిచేస్తున్నాడంటే తమ తప్పును తాము ఒప్పుకోరు. వెంటనే ఏం చేస్తారు తెలుసా? తప్పు వాళ్ళదైనా వెంటనే పక్కన వాళ్ళ మీద వేసేస్తారు. అంతా నీదే, అంతా నువ్వే చేసావు. ఈరోజు ఎంతమంది భార్య భర్తలు అలా కొట్టుకోవట్లేదు? ఎంతమంది తల్లిదండ్రులు అలా కొట్టుకోవట్లేదు? ఎంతమంది పిల్లలు అలా కొట్టుకోవట్లేదు? ఎంతమంది అత్తమామలు కొట్టుకోవట్లేదు? ఎందుకు తెలుసా? అంత నీదే, అంత నువ్వు చేసిందే. ఇదొక శాపం. ఈరోజు మన కుటుంబాన్ని చక్కబెట్టుకునే సమయం వచ్చింది. ఈరోజు చాలా కుటుంబాలు చక్కబెట్టుకునే సమయం వచ్చింది. మన కుటుంబాలు మనమే చక్కబెట్టుకుందాం, తగ్గించుకుందాం, సారీ చెప్దాం. ఎవరితో ఏ బంధం పోగొట్టుకున్నామో తిరిగి మనం కలిసిపోదాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కలిసిపోతామో దేవుడు హిజ్కియాతో అంటున్నాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావయ్యా, నీ ఇంటిని చక్కబెట్టుకో. ఏ బంధాలు చక్కబెట్టుకో. ఎవరితో కాంప్రమైజ్ కావాలో కాంప్రమైజ్ కాండి. ఎవరితో మాటలు లేవో తిరిగి వాళ్ళని కలుపుకోండి. ఎవరితో మీరు సరిగ్గా బంధాలు పెంచుకోలేకపోతున్నారో తిరిగి వాళ్ళు కలిసి పిలుచుకోండి, మాట్లాడండి, ఐక్యతగా ఉండండి.
ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనందరూ మన కుటుంబాలను మనం చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏంటంటే కుటుంబాన్ని ఎక్కువగా కుటుంబాన్ని అందుకే అన్నాడు కదా, మొదటి తిమోతిలో అంటాడు, ముందు నీ ఇంటి వారిని ఏలి తర్వాత అందరికీ నువ్వు చెప్పు. ఇంటి వారికి మనం చెప్పుకోలేకపోతుంటే కన్నా, ఎందుకంటే ఈ మాట నేను స్వపరీక్ష చేసుకొని చెప్తున్న మాట ఇది. మీకు ఏదో బోధించాను కదా, నేను స్వపరీక్ష చేసుకుంటూ ప్రతిరోజు మా కుటుంబం గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే కుటుంబాలలో అందరి కుటుంబాలు, మీ కుటుంబాలైనా మన కుటుంబాలైనా, దేవుని బిడ్డలారా, సాతానుగాడు జరబడి ఏం చేస్తుంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ని తీసుకొచ్చుకొని పెద్ద భూతంలో తీసుకొస్తుంటారు. పెద్ద భూతంలో పెట్టి ఏం చేస్తాడంటే బంధాలన్నింటినీ కూడా వాడు పాడు చేస్తున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకండి, కుటుంబంలో అపవాదికి చోటు ఇవ్వకండి. హల్లెలూయా. చూడండి, బైబిల్ మనం చూసినట్లయితే కన్నా బైబిల్ మనం ఒక కోణంలో ఆలోచించాలి. మన బైబిల్ని ఎట్లా పట్టుకోవాలో తెలుసా? చూడండి, ఇప్పుడు ఈ ఫస్ట్ రెండు అధ్యాయాలు ఇది ఏదేను అనుభవం. ఫస్ట్ రెండు అధ్యాయాలు ఇది ఏదేను అనుభవం. మీ బైబిల్ని ఇట్లా పట్టుకోండి. ఫస్ట్ 2 అధ్యాయాలు, హల్లెలూయా, ఏదేను అనుభవం. 3వ అధ్యాయంలో సైతాను సిగ్గులనుడు ఎంటర్ అయ్యాడు. 3వ అధ్యాయంలోకి ఎంటర్ అయ్యాడు. ఈ ఏదేను అనుభవాలు ఎప్పుడైతే సాతాను ప్రవేశించాడో అక్కడి నుండి కింది దాకా వాడు ఏదేను ఆశీర్వాదాలు దొంగలించేశాడు, పరిశుద్ధతను దొంగలించాడు, ప్రేమను తగ్గించాడు. వాడు ఏం చేశాడు? దేవునితో సహవాసం తగ్గించేశాడు. ఈ మొదటి 2 అనుభవాలు, మొదటి అధ్యాయం చూడండి, దేవుని చిత్తం ఏంటి తెలుసా? మన కుటుంబాలు ఏదేనులో ఉండాలనుకుంటున్నాడు దేవుడు. మన సంఘాలు ఏదేనులాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనందరం ఏదేనులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంట? ఏదేనుని విస్తరింపచేయాలని దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం ఏదేని తోట అనుకోండి, ఈ తోట నింపబడింది అనుకోండి. దేవుడు అన్నాడు, ఈ సెంటు ఇంకొక సెంటు పెంచండి, ఇంకొక 10 సెంట్లు అవతల, ఇంకొక 10 సెంట్లు, ఇంకొక ఎకరా, ఏదేనని ఈ పరిశుద్ధ వాతావరణం పెంచుకుంటా భూప్రపంచాన్ని ఏదేనుతో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మీరు ఫలించి భూమిని నింపండి అంటే ఏంటి? ఏదేను అనుభవాలను నింపండి అన్నాడు. కానీ ఇది ఓర్వలేకుండా సాతానుగాడు ఏదేని అక్కడ పెట్టేశాడు. ఈరోజు దేవుడు మన కుటుంబాలని చక్కబెట్టుకుందాం. మన కుటుంబాన్ని ఏదేనులాగా తిరిగి మనం పొందుకోవాలి. మన కుటుంబాలు తిరిగి ఏదైనా అనుభవంలోకి వచ్చునుగాక. పోగొట్టుకున్న దేవుని సహవాసం దేవుడు అనుగ్రహించునుగాక. పోగొట్టుకున్న ఐక్యత దేవుడు తిరిగి కట్టునుగాక. పోగొట్టుకున్న ప్రేమను దేవుడు తిరిగి కట్టునుగాక. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ఏదేనులో ఏముంది తెలుసా? ఏదేనులో దేవుని ఆజ్ఞ ఉంది. హల్లెలూయా. ఏదేనులో ఏముంది చెప్పండి? దేవుని ఆజ్ఞ ఉంది. ఏంటి దేవుని ఆజ్ఞ? వాళ్ళు పాపము చేయకముందుగానే ఏమన్నాడు దేవుడు? మీరు ఈ పండును తిను దినమున మీరు చచ్చెదరు. హల్లెలూయా. దేవుడు నోరు తెరిచి చెప్పిన ఫస్ట్ ప్రసంగం అది, ఫస్ట్ మెసేజ్ అది. ఏంటి తెలుసా? ఏం మెసేజ్? మీరు తింటే చస్తారు. హల్లెలూయా. ఫస్ట్ ప్రసంగికుడు దేవుడు. ఎవరు చెప్పండి? ఫస్ట్ ప్రసంగికుడు దేవుడు. 3వ అధ్యాయంలో ఇంకొకటి ప్రసంగం చేశాడు. ఏం చేశాడు? 3వ అధ్యాయంలో చూడండి ఏం ప్రసంగం చేశాడు చూడండి. 4వ వచనంలో ఏమన్నాడు? అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏమండి, ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది మీరు చెప్పండి. ఒక పక్క దేవుడు ఏమంటున్నాడు? మీరు చస్తారన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చావరు అంటున్నాడు. ఇప్పుడు వినటానికి ఏది బాగుంది? చావనే చావరు. హల్లెలూయా. ఇప్పుడు ట్రెండింగ్ అదే పోతుంది. ఇప్పుడు ఏం పోతుంది? మీరు చావనే చావరు. హల్లెలూయా. మీకు అసలు ఏమి కాదు, హల్లెలూయా. ఏమి కాదు. ఏదేనులో అంటే ఏమి కాదు. ఏదేనులో అనుభవం అంటే ఏమి కాదు. ఏదేనులో ఉన్న పరిశుద్ధత, ఏదేనులో ఉన్న ప్రేమ, ఏదేనులో ఉన్న ఐక్యత, ఏదేనులో ఉన్న సహవాసం అంటే నిజంగా ఏమి కాదు. దేవుడు కూడా ఏమైనా అయిందన్నాడా? మీరు ఈడుంటే ఏం కాదన్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే తినవద్దన్న పండును తిన్నారో, ఆజ్ఞను అతిక్రమిస్తారో, మీ సరిహద్దులు దాటుతారో, మీకు నియమించిన నియమాలను దాటుతారో, అప్పుడు ఏమన్నాడు? చచ్చిపోతారన్నాడు దేవుడు.
కానీ సాతాను బోధ ఏంటి? మీరు అతిక్రమించినా, మీరు పాపం చేసినా, మీకు ఎన్ని పాపాలను చేయండి, పాపంలో మునిగి తేలండి, చావనే చావరు. హల్లెలూయా. గుర్తించండి సంఘం, సాతాను బోధ ఏంది, దేవుని బోధ ఏందని గుర్తించాలి. అంచె దినాలలో సాతాను బోధలు ఎక్కువైపోయి నియమాలు అతిక్రమించు ఏం కాదంటున్నాడు వాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పటికైనా ఏం చెప్తాడంటే, నువ్వు నియమాల్లో ఉండు, ఆ క్రమంలో ఉండు, ఆ సరిహద్దుల్లో ఉండు. దేవుడు పెట్టిన నియమాల్లో ఆ క్రమాల్లో ఉంటే నిజంగా వాడు చెప్పింది కరెక్టే, ఎవరికి ఏమి కాదు. హల్లెలూయా. అయితే ఏదేంలో దేవుని ఆజ్ఞ ఉంది. మన ఇంట్లో దేవుని ఆజ్ఞ ఉండాలి. ఇది మనం చూడొద్దు, ఇది మనం తినకూడదు, ఇది మనం మాట్లాడొద్దు, ఇది మన ఇంటికి సరిపోదు, ఇది మనకు మన ఈ పరిశుద్ధులకి ఇది మనకు తగినది కాదు అని మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు, మన కొన్ని విషయాలు దేవుని ఆజ్ఞ మన ఇంట్లో ఉండాలి. అందుకే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉందంటే ప్రతిరోజు దేవుని ఆజ్ఞ నీలో ఉన్నట్టు. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తున్నావంటే, ప్రతిరోజు నీ కుటుంబం అందరితో కలిసి నువ్వు ప్రార్థిస్తున్నావంటే కనుక దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం జీవిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలంగా జ్ఞాపకం చేసుకోండి. దేని బిడ్డలారా, మొట్టమొదటిగా మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రవర్తనను మనము చక్కబెట్టుకోవాలి. రెండోదిగా మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనంలో, నేను 5 నిమిషాల్లో ముగిచేస్తున్నాను. దేని బిడ్డలారా, మరి 24వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే, మన పనిని చక్కబెట్టుకోండి. ఏంటి చెప్పండి? పనిని చక్కబెట్టుకోండి. మీ పని చేయకోకుండా యెహోవా ఈరే అనొద్దండి. హల్లెలూయా. ఏ పని చేయకోకుండా దేవుడే చూసుకుంటాడు అనుకోండి. మీ పనిని, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, దేవుడు నీకు ఇచ్చిన బలము, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీ కుటుంబానికి సరిపడే పనిని మీరు చక్కబెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రయత్నించేవాడితో సహాయపడతాడు, ప్రయత్నించేవాడితో సహాయపడతాడు, కష్టపడేవాడితో దేవుడు తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు, ఒక భక్తుడు మరి రైన్హార్డ్ బాంకే గారు, ఆయన గారు ఎప్పుడు ఒక్కడే మాట అంటాడు. ఆయన ఎక్కువ మాట అంటాడు ఏంటంటే కన్నా, గాడ్ వాక్స్ విత్ ది వాకర్స్. హల్లెలూయా. గాడ్ రన్స్ విత్ ద రన్నర్స్. హల్లెలూయా. కానీ గాడ్ వోంట్ స్లీప్ విత్ ద స్లీపర్స్. నడిచేవారితో నడుస్తాడు, పరిగెత్తేవారితో పరిగెత్తుతాడు, కానీ పడుకుండే వాళ్ళతో దేవుడు ఉండడు. అటని చెప్పి పడుకోకుండా ఉండకండి. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి, అంటే తన ప్రియులకు దేవుడు మంచి నిద్ర కూడా ఇస్తాడు. హల్లెలూయా. కానీ ఓవర్గా నిద్రపోయి దేవుడిచ్చి నిద్ర అనుకోమాకండి, అది కూడా చాలా డేంజర్. హల్లెలూయా. పనిని చక్కబెట్టుకుంటే చక్కబెట్టుకున్న తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకోకపోయినా దేవుడే నీకు రెస్ట్ ఇస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు ఒకరోజు శిష్యులందరిని కలిసి ఏమన్నాడు తెలుసా? కొండ దగ్గర పక్కన కూర్చొని, ఆయన మీరు అందరూ కూర్చొని సేద తీరండి, చాలా కష్టపడ్డారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డారు, మీరు పక్కన రెస్టింగ్ పీరియడ్. హల్లెలూయా. ఇందాక అక్క చెప్పింది కదా, కొంత కాలం దేవుడు రెస్టింగ్ పీరియడ్ ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? మన పనిని మనం చక్కబెట్టుకున్నప్పుడు. సేవలో విరామం లేకుండా తిరుగుతుంటారు కదా అన్న అక్కలు, ఎప్పుడు చూసినా వారు ఈరోజు పాపం ప్రొద్దుటూరు కడప కాకుండా మరలా మధ్యలో ఎన్నో ప్రోగ్రామ్స్ కదా, ఎంతోమందికి జవాబు. సరే ఇంటికి పోయినాక నిమ్మలంగా ఉంటే ఆడెన్ని ఫోన్లు అవుతాయో కదా, నిమ్మలంగా ఒక్కొక్కసారి ఉండరు, ఒక్కొక్కసారి. ఎందుకంటే పరిచర్య అనేది 24 గంటలు ఉంటుంది. హల్లెలూయా. దేహం 24 పని చేయొచ్చాము, కానీ మన మైండ్, మా పరిచరికుల సేవకుల మైండ్ 24 గంటల సేపు పనిచేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అయితే అటువంటప్పుడు ఏం చేస్తున్నాం? పని చేసే వారికి దేవుడు విశ్రాంతిని ఇస్తాడు. కానీ నువ్వు పని చక్కబెట్టుకోలేదు అనుకోండి, నువ్వు ఏమీ లేకపోయినా కూడా మన జీవితంలో విశ్రాంతి ఉండదు. నీ ఇంటి పనిని, నీ కుటుంబము పనిని చక్కబెట్టుకోండి. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, 6 దినాలు పని చేయండి. ఏమన్నాడు? 7వ దినాన విశ్రాంతి చేస్తాడు. చాలామంది 6 రోజులు పని చేస్తారో తెలియదు, కానీ మందిరానికి ఎగ్గొట్టి 7వ దినాన్ని పని పెట్టుకుంటారు. అది చాలా డేంజర్. పనిని చక్కబెట్టుకోమంటే ఏంటి? 6 దినాలు చక్కబెట్టుకో, దేవుని దినానికి వచ్చేసాయి. ఇక్కడ స్వేచ్ఛగా ఆరాధించు, సంతోషించు, దేవుని సన్నిధిలో గడుపు. హల్లెలూయా. మనం ఏం చేసుకున్నాం తెలుసా? వారంలో ఉన్న పనులని ఆదివారం అని
ఇంట్లో పేరంటాలు పెళ్ళిళ్ళకు అన్నీ కూడా ఆదివారం పెట్టుకుంటాము కదా, ఏమవుతుంది? ఆదివారం ఇక్కడ దేవుని సన్నిధిలో పొందవలసిన దీవెనలన్నీ కూడా మనం పోగొట్టుకుంటాం. అందుకే పనిని వారం రోజుల్లో చక్కబెట్టుకొని ఆ 7వ దినాన ప్రభు దినమందు సంతోషంగా మనం ఆరాధించాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనంలో మీరు బాగా గమనించినట్లయితే అక్కడ చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, దివిటీలను చక్కబెట్టుకొనుడి. హల్లెలూయా. బుద్ధిగల కన్యకలరా, బుద్ధి లేని కన్యకలరు, ఇద్దరితో మాట్లాడుతున్నాడు దేవుడు. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఇద్దరు పడుకున్నారు. కానీ ఎవరైతే నూనెను సిద్ధం చేసుకున్నారో, ఎవరైతే తమ పాత్రను సిద్ధం చేసుకున్నారో వారు ఏం చేశారు తెలుసా? మొదటనే వారు ఏం చేశారంటే గన పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడిన వారు, చక్కబెట్టుకున్నవారు దేవునితో ఎత్తబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 10 మంది బుద్ధిగల కన్యకలే, 10 మంది కన్యకలే. కన్యకలు అంటే పరిశుద్ధులు. ఏంటి చెప్పండి? అందరూ పరిశుద్ధులే. కానీ పరిశుద్ధతలో బుద్ధిగల పరిశుద్ధులు, బుద్ధి లేని పరిశుద్ధులు. బుద్ధిగల పరిశుద్ధులు, బుద్ధి లేని పరిశుద్ధులు ఏంటంటే గన, బుద్ధిగల పరిశుద్ధులు ఏంటంటే గన, ఒక రవ్వ ముందే ఎత్తి పెట్టుకుందాం, ముందే సమకూర్చుకుందాం, ఏమో అంటే నెక్స్ట్ కూడా ఏమి జరగబోతుందో ఆలోచించడమే బుద్ధి ఉండడం. బుద్ధి అంటే ఏంటి? ఏమో ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇక్కడ నుంచి ఒకటికి ఆటో టికెట్ కావాలనుకుంటే కనుక 10 రూపాయలు అంటే 10 రూపాయలు పెట్టుకుంటారా? ఏమో ఆడి పోయేసరికి ఏమవుతుందో తెలియదు. ఏమో ముందే కొంచెం ఒక 2 రూపాయలు పెట్టుకుందాం, ఒక 100 రూపాయలు పెట్టుకుందాం అంటే ముందే ఒక మెట్టు ఆలోచించడం, ముందు దృష్టి కలిగి ఉండడం. అందుకే దేవుడు చీమల దగ్గర పోయి నేర్చుకోమన్నాడు. ఏమన్నాడు? సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? చీమల దగ్గరికి వెళ్ళు. దేవుడు ఏమన్నా ఏనుగు దగ్గర రమ్మన్నాడా? ఏమన్నాడు? ఏనుగు దగ్గర పోతే ఏం నేర్చుకోలేము, చీమల కానీ నేర్చుకోండి. చీమలు ఏం నేర్పిస్తున్నాయి? చీమలు జ్ఞానం కలిగి ఏం చేయాలంట? వేసవి కాలములోనే సమయం ఉన్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే నువ్వు ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టుకో. ఆ తర్వాత నీకు అవకాశం ఉండకపోవచ్చు, ఆ తర్వాత నీకు బలం ఉండకపోవచ్చు. వేసవి కాలంలోనే ఆహారం. బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు తెలుసా? సమయం ఉన్నప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ఏం చేయాలి? మెలకువగలిగి ప్రార్థన చేయుడి. అంటే ఏంటి తెలుసా? ప్రార్థన అనే నూనెను మీరు ఎప్పుడు సిద్ధం చేసి పెట్టుకోండి. కొంతమందికి సమస్య వస్తేనే, అంటే బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? అప్పటికప్పటికి నూనె ఉందా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? బుద్ధి లేని కన్యకలు ఎవరు తెలుసా? సమస్య వస్తేనే మోకరిస్తారు, లేకుంటే మోకాళ్ళ మీద ఉండరు అసలు. సమస్య వస్తేనే దేవుడు కావాలి, సమస్య రాకుంటే దేవుని మందిరంతో పని లేదు. సమస్య వస్తేనే అప్పుడు సేవకులు గుర్తొస్తారు, ప్రార్థన గుర్తొస్తుంది, ఏమన్నా దేవునికి ఇవ్వాలేమో గుర్తొస్తుంది. అన్నీ ఉన్నప్పుడు, బాగున్నప్పుడు గుర్తు తెచ్చుకోరు. అందుకే దేవుడు అన్నాడు, దివిటీలను చక్కబెట్టుకోండి, మీ క్రియలను చక్కబెట్టుకోండి, నూనెను చక్కబెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు ధన్యులు. హల్లెలూయా. ఆదివారం డ్యూటీలు ఖాళీగా ఉండి పనులు ఏమీ లేకుండా వచ్చేవాళ్ళు కూడా మంచోళ్ళే. కాకపోతే అలా వచ్చిన వాళ్ళకంటే ఈరోజు కూడా మీకు ఎన్నో పనులుండి కూడా కుటుంబాలు పెట్టుకొని, మీ బాధ్యతలు పెట్టుకొని దేవుని మందిరంలో నేను సమయం గడపాలని వచ్చారు చూడండి. ఎక్స్ట్రా నూనెని సిద్ధం చేసుకోవడానికి వచ్చారు మీరు. ఇంకా స్త్రీలందరూ కలిసి మాకు ఇది సరిపోదు, మాకు ఇంకా బుధవారం రోజున మాకు ఇంకా దేవుని ఆత్మీయ ఆహారం కావాలని చెప్పేసి బుధవారం కూడా వచ్చి పాలు పొంది వాక్యం వింటున్నారు చూడండి. వారు ఇంకా ఎక్స్ట్రా నూనెని సిద్ధం చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో చూస్తున్నాను, స్త్రీలకు సంబంధించిన అద్భుతమైన వర్తమానాలు మన సునీతక్క గారు చక్కగా వివరిస్తున్నారు. జాగ్రత్తగా వచ్చి మంచిగా కుటుంబానికి స్త్రీలు, హల్లెలూయా, స్త్రీలకు ఒకవేళ నా బొడ్డోడు చెప్పాడు అనుకోండి, ఏమనుకుంటాడు? వీడికి ఏంద్రా ఎప్పుడు మా మీద పడ్డాడు అనుకుంటారు. అదే ఆడోళ్ళే. హల్లెలూయా. పోయిన ఆదివారం ఒక చిన్న మీటింగ్ జరిగింది మా ఇంట్లో సాయంత్రం పూట మీటింగ్ జరిగింది. ఒక తల్లిగారు వచ్చారు. ఒక తల్లిగారు వచ్చి ఏమన్నారంటే కన్నా, ఆమె వచ్చి మాట్లాడుతూ చాలామంది కుటుంబాలకి ప్రార్థన చేస్తుంటుంది. ఆమె ఒకటే ఉన్నది, మీరేమనుకోక నా అన్నమాట చెప్తున్నాను, నేను నా మాట కాదు.
ఆమె అన్నమాట చెప్తున్నాడు. ఈరోజు కొన్ని కుటుంబాలు నాశనం కావడానికి కారణము ఆమె అంటుంది మేమే, ఆడోళ్ళమే అంటుంది. ఏమంటుంది? ఆడోళ్ళ మేమే అని అంటున్నా. నాకు తెలియదు, మేబీ నేను అనుకున్నాను మగోళ్ళు కూడా ఉంటారులే అనుకున్నా. ఆమె చెప్పేసరికి చాలా కరెక్ట్గా చెప్తుంది. అంటే దాని అర్థం అంటే అందుకేనేబోదు పురుషుల సహవాసాలు ఉండవు, అన్ని స్త్రీల సహవాసాలే. హల్లెలూయా. స్త్రీల సదస్సులే. ఎందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్త్రీల గురించి చక్కటి విషయాలు అక్క చాలా విషయాలు బోధిస్తున్నారు. చాలా దాన్ని మిస్ చేసుకోకండి. హల్లెలూయా. ఎక్స్ట్రా నూనెను సంపాదించుకోండి. హల్లెలూయా. 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 మీరు టౌన్లో ఎక్కడి నుంచో ప్రయాసపడి ఊరు బయటకు వస్తున్నారు చూడండి, ఆ నుంచి ఇక్కడికి ప్రయాసతో వస్తున్నారు చూడండి, అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ప్రయాసపడుతున్న ఆ ప్రయాసనే మీరు నూనెని సిద్ధం చేసుకుంటున్నారు. హల్లెలూయా. వామ్మో, అంత దూరం అనుకుంటారు చూడండి, వాళ్ళు ఏడ కనపడతారు? నూనె లేని వాళ్ళ దగ్గర కనపడతారు. అప్పటికప్పటికి మాకు నూనె, అప్పటికప్పుడు నూనె అంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? సారీ, మీరెవరో నాకు తెలియదు అంటారు. ప్రభా, మేము కూడా ఒకరోజు ఆ పరిశుద్ధాత్మ మందిరానికి పోయినా, మేము కూడా అక్కడే సభ్యులం ప్రభా, నెలకొక్కసారి మేము కూడా కనపడుతుంటాం ప్రభా, మాకు సమస్య వచ్చినప్పుడు అప్పుడప్పుడు పోతుంటాం ప్రభా అంటే, సారీ మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. మరి ప్రభా వాళ్ళు ఎట్లా తెలుసు ప్రభా అంటే కన్నా, వాళ్ళు సమస్యలు లేకపోయినా వాళ్ళు నా సన్నిధిలో కనపడ్డారు. వారి కష్టాన్ని ఖర్చు పెట్టుకొని వచ్చారు. వారు ఏమీ లేకపోయినా కూడా నా సన్నిధానంలో కనపడకుండా నూనెను ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని, స్త్రీల సహవాసం అని, ఆదివార సహవాసం అని, హాల్ నైట్ ప్రార్థనలు అంట, ప్రత్యేక ప్రార్థనలని ఎన్నో నూనెను సమకూర్చుకున్నారు. కాబట్టి వాళ్ళ కోసమే నేను వచ్చాను. కాబట్టి వాళ్ళు నాకు బాగా తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది సుట్టపు సూపుకు వస్తుంటారు మందిరానికి, సుట్టపు సూపుకు వస్తుంటారు. అట్టంటి వాళ్ళు దేవుడు చూస్తాడు, మీరెవరో నాకు తెలియదు. ప్రభా, నాకు కూడా భర్తన్న గారే బాప్తిసం ఇచ్చారు నాయన అంటే, సారీ అమ్మా నాకు తెలియదు. బాప్తిసం ఇచ్చేటప్పుడు కాదు మా చూసేది, ఆ తర్వాత వచ్చే ప్రవర్తన ఎలాగుంది, ఎలా చక్కబెట్టుకుంటున్నావు. అందుకే దేవుడు రాజమార్గాన్ని చక్కపరుచుకొనడి. హల్లెలూయా. ఇది మన రాజమార్గం. హల్లెలూయా. ఇది మన రాజమార్గంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందుకే భక్తుడు రాశాడు కదా, రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. నడుస్తున్న మనము ఏవి చక్కబెట్టుకోవాలో వాటిని చక్కబెట్టుకోవాలి. మన ప్రవర్తనను మనం చక్కబెట్టుకోవాలి. మన కుటుంబాలను మనం చక్కబెట్టుకోవాలి. మన దివిటీలను మనం చక్కబెట్టుకోవాలి. మన పనిని మనం చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇందాక సేవకురాలు మాట్లాడింది, ఏలియా గురించి మాట్లాడింది. ఏలియా ఏం చేశాడు తెలుసా? నిరుత్సాహపడ్డాడు. నిరుత్సాహానికంటే ముందుగా ఆ 18వ అధ్యాయంలో 450 బయలు ప్రవక్త దగ్గర ఒక్క ప్రార్థనతో అగ్ని పైకి నుంచి కిందికి దించాడు. దానికి దించడానికి ముందుగా ఏం చేశాడు తెలుసా? బలిపీఠమును చక్కబెట్టాడు. ఏం చక్కబెట్టాడు? బలిపీఠమును చక్కబెట్టాడు. ఈరోజు మన బలిపీఠమును చక్కబెట్టాలి. బలిపీఠం అనే మన హృదయం, బలిపీఠం అనే మన హృదయాన్ని చక్కబెట్టి. ఎందుకంటే బలిపీఠం దగ్గర ఏం చేస్తారు తెలుసా? ఇది బలిపీఠం అనుకోండి. ఈ బలిపీఠం దగ్గర ఏం చేస్తారు తెలుసా? ఒక పక్షిని తీసుకొచ్చి చంపేస్తారు, ఒక దూడను తీసుకొచ్చి, లేకుంటే ఒక ఆవు, లేకుంటే ఒక మేకను, ఒక గొర్రెను చంపుతారు. చంపబడాలి. బలిపీఠం అంటే ఏంటి తెలుసా? ఆ స్థలము చంపే స్థలం. ప్రాణము చంపేస్తాం. ఏం చంపేది? ప్రాణము చంపేస్తాం. ఈరోజు మన మన హృదయం తెలుసా? మన హృదయం దగ్గరికి ఏం పనిచేస్తుంది? శరీర తలంపుడు, శరీర ఆలోచనలు, శరీర ఇచ్చలు అన్నిటినీ ఏం చేయాలి తెలుసా? ఈ హృదయం అనే బలిపీఠం దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలి తెలుసా? వాటిని చంపివేయుడి. కొలస్సీ 3:5 వచ్చిన ప్రకారం ఏం రాయబడిందంటే, మీరు చంపివేయుడి. హల్లెలూయా. అక్కడ ఏం రాయబడిందంటే, దురాశను, కామాతురాతను, ధనాపేక్షను, విగ్రహారాధనను
చంపి వేయుడి. బలిపీఠం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అయిష్టమైన ఆలోచనలు, నీకు వ్యతిరేకమైన మాటలు, దేవునికి అయిష్టమైనటువంటి ఏదైనా మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు సరైనది కాదు అని ఎప్పుడైతే దానిని మానుకుంటున్నావో నీ బలిపీఠాన్ని చక్కబెట్టుకుంటున్నావు. హల్లెలూయా. ఏలియాకు ప్రార్థన చేయడానికి 1 నిమిషం పట్టింది, కానీ బలిపీఠం చక్కబెట్టుకోవడానికి టైం పట్టింది ఆయనకు. హల్లెలూయా. ఈరోజు మన బలిపీఠాన్ని చక్కబెట్టుకుందాం, మన స్వపరీక్ష చేసుకుందాం. నువ్వు బలిపీఠాన్ని చక్కబెట్టుకోకుండా కదా, బలిపీఠం చక్కబెట్టుకోకుండా అగ్ని 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 అంటే దేవుడు అంటాడు, అగ్ని కుమ్మరించిన సిద్ధంగా ఉన్నాను, నీ బలిపీఠం సరిగలేదంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుని అగ్ని చేత నింపబడాలంటే ముందు మన బలిపీఠాన్ని మనం చక్కబెట్టుకుందాం, మన హృదయ స్థితిని చక్కబెట్టుకుందాం. హల్లెలూయా. హృదయ స్థితిని చక్కబెట్టుకోవడానికి దావీదు మనకు నేర్పించిన ప్రార్థన 51వ కీర్తనలో, ప్రభువా శుద్ధ హృదయం నాకు కలగచేయండి, స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించండి ప్రభువా. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, బలిపీఠమును దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మాట విడుదలైనప్పుడు మన బలిపీఠాన్ని మనం చక్కబెట్టుకోవాలి, మన హృదయాన్ని చక్కబెట్టుకోవాలి. బండలన్నీ చక్కబెట్టాడు, నీటిని బాగా చక్కబెట్టాడు. ఎప్పుడైతే బాగా చక్కపెట్టి మొత్తం నీళ్ళన్నీ సిద్ధం చేసిన తర్వాత ఏలియా ఒక్క ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి కిందికి దేవుని అగ్ని దిగి వచ్చి ఆయన బలిపీఠమును కాల్చి 450 మంది ప్రవక్తల ఎదుట సజీవమైన దేవుడని నిరూపించాడు. అక్కడ నువ్వు జీవము గల దేవుడిని అన్ని చోట్ల నిరూపించబడాలంటే ముందు మన బలిపీఠాన్ని మనం చక్కబెట్టుకుంటే నువ్వు ఎక్కడున్నా దేవుడు నీ మీద అగ్ని కురిపిస్తాడు. నువ్వు వెళ్ళిన చోట అగ్ని కురిపించబడుతుంది. నువ్వు వెళ్ళిన చోట దేవుని అగ్ని ప్రాకారం అక్కడ ఉంటుంది. ఎందుకు తెలుసా? నీ బలిపీఠం చక్కగా ఉంటే నువ్వు వద్దన్న దేవుని అగ్ని అక్కడ ప్రాకారం ఉంటుంది. హల్లెలూయా. సో 5 విషయాలు చక్కబెట్టుకోవాలి. మొట్టమొదటిగా మన ప్రవర్తనను మనం చక్కబెట్టుకోవాలి. రెండవదిగా మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. మూడవదిగా మన పనిని మనం చక్కబెట్టుకోవాలి. నాలుగవదిగా మన యొక్క దివిటీలను, మన యొక్క క్రియలను చక్కబెట్టుకోవాలి. ఎందుకు చక్కబెట్టుకోవాలి? నూనెను సమకూర్చుకోవడానికి. హల్లెలూయా. నూనెను సమకూర్చుకోవడం అంటే దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? నీ తలల మీద అంటే ఎప్పుడు చూసినా నూనె ఎప్పుడు ఉండాలంట. హల్లెలూయా. నూనె పెట్టుకోవడం కూడా మంచి అలవాటు. లేకుండా చూడండి నా గుండె ఎట్టయిందో. అది మంచి అలవాటు, నూనె పెట్టుకోవడం మంచిది. హల్లెలూయా. బేసికల్గా నూనె చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్గా నూనె అంటే ఏంటి తెలుసా? యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? పరిసయ్యుడి ఇంటికి వెళ్ళాడు, సీమోన్ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ఆమె ఏం చేస్తుంది? పాదాలకు శుద్ధీకరణ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ సైగ్గా మాట్లాడుకున్నారు, గుస్సగుసలు మాట్లాడుకుంటుంటే అప్పుడే దేవుడు ఏమన్నాడు? సీమోను, నీవు నా ఇంటికి వచ్చిన తర్వాత, నేను ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నా తలకు నూనె పోయాల్సింది పోయి ఈమె ఎవరో చేసింది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అక్కడ నూనె అంటే ఏంటి తెలుసా? యేసయ్యకి నీ ఇంట్లో గౌరవం ఉండాలి. ఏంటి చెప్పండి? యేసయ్యకి నీ ఇంట్లో గౌరవం ఉందంటే నీ ఇంట్లో నూనె ఉన్నట. సీమోని ఇంట్లో యేసయ్యకి గౌరవం లేదు, అందుకే అన్నాడు నీ ఇంట నువ్వు నాకు తల నూనె పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా యూదుల ఆచార ప్రకారంగా ఎవరైనా ఒకరు గౌరవంగా పెద్దలు ఇంటికి పోతే గౌరవించినట్టు నూనెకి కొంచెం తల పూస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళంటే గౌరవం, మర్యాద ఇవ్వటం. ఇప్పుడు ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తారు చూడండి, మంచినీళ్ళు తాగండి అని అంటాం, టీ కాఫీ ఇస్తారు, అలాగా గౌరవం అనమాట. యేసయ్య అన్నాడు నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నాకు ఇంకా గౌరవం ఇవ్వలేదు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో సేవలకి, దేవుని పనివారికి, సేవకులకి గౌరవం ఉందా? లేదంటే నూనె లేనట్టే సిద్ధం చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గౌరవాన్ని ఇవ్వటమే. నీ ఇంట నూనె తక్కువైందేమో, అందుకే నీ తలకు నూనెను తక్కువ చేయొద్దు. ప్రసంగి 9వ అధ్యాయంలో ఉంటుంది, నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. తక్కువైతే దేవుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. చివరిగా మన బలిపీఠాన్ని మనం చక్కబెట్టుకుందాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.